This is the Umaid Palace. Yes, yes. Umaid Palace. Very nice. Beautiful area. This is the buffalo. This is Royal Buffalo. సో చాలా బ్యూటిఫుల్. ఇదంతా మనకి ప్యాలెస్ అవుట్లుక్. సో అందులో తీయలేకపోయినా కానీ అందులో తీసుకోవచ్చు. సో మనకు సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఉమేద్ ప్యాలెస్ కమ్ మ్యూజియం అండి. మనం ప్యాలెస్ లోపలికి అయితే వెళ్ళాము, ఎందుకంటే అక్కడ ఛార్జ్ అనేది 84,000 to 1,16,000 అనేది వీక్ నైట్కి అయితే మనకి 1,16,000, మనకి వీకెండ్ అయితే 84,000 అనేది ఛార్జ్ చేస్తారు. సో ఆ అద్భుతమైన ప్యాలెస్ లోపలికి అయితే ఉండి మనం స్టే చేయలేం కాబట్టి మనం బయట నుండి ఆ ప్యాలెస్ అనేది మీకు చూపిస్తాను. లోపల ఒక మ్యూజియం ఉంది, ఆ మ్యూజియంకి అయితే వెళ్తాను. ఎంత ఛార్జ్ చేస్తారని తెలియదు. ఇది కూడా మనకి 9:30కి స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 గంటల వరకు ఇది ఓపెన్లో ఉంటుందండి. సో ఆ ప్రాంతంకి, ఈ మ్యూజియంకి వచ్చే ప్రాంతం అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. క్లీన్ రోడ్డు, చాలా అద్భుతంగా ఉంది అంతా కూడా. సో ఉమేద్ ప్యాలెస్ భవన్ దగ్గర ఉన్న అద్భుతమైన వ్యూ ఇదంతా. సో ఇది కూడా, సో ఇదంతా కూడా మరి మేవార్ రాజ్పుత్ రాజులు ఉన్న నివాసం. రాయల్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రైవేట్ రెసిడెన్సెస్. సో లోపలికి వెళ్ళి మిగతా విషయాలు తెలియజేస్తాను. ఎంట్రన్స్ బ్యాగ్ చెక్ అయిన తర్వాత లోపలికి అయితే వెళ్దాం. అది మనకి ఎంట్రన్స్ చెక్ అంటే మనకి లైటర్స్ అండ్ మనకి సెల్ఫీ స్టిక్స్ అనేది సేమ్ అక్కడలాగే అలౌ చేయరు. సో ఇదిగోండి మనకి అద్భుతంగా ఉంది. మనకి రాయల్ రెసిడెన్స్ ఆఫ్ ప్రైవేట్ స్టే. సో టికెట్ కౌంటర్ అనేది ఎంతో చూడాలి. ఇండియన్ సిటిజన్కి అయితే 60 రూపాయలు, ఫారెన్ సిటిజన్కి అయితే 200. గైడ్ ఫీ అనేది మనకు అవసరం లేదు. సో టికెట్ అనేది తీసుకుందాం. మనకు 60 రూపాయల టికెట్ అనేది తీసుకుని లోపలికి వెళ్ళి మ్యూజియం అనేది చూపిస్తాను. సో ఎంత అద్భుతంగా ఉంటే అంత అద్భుతంగా ఉంది. సో సమ్ పార్ట్ ఆఫ్ ది ప్యాలెస్ వాజ్ మేనేజ్డ్ బై తాజ్ హోటల్స్ అండి. ఎంతో బ్యూటిఫుల్గా చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ చెట్లు ఒకటి అడ్డేస్తున్నాయి కానీ విజువాలిటీ పోయింది. బ్యూటిఫుల్. అమేజింగ్. చుట్టుపక్కల ప్రాంతం కూడా చాలా ఆహ్లాదకరంగా, చాలా అద్భుతంగా ఉంది. సో లోపలికి అయితే వెళ్ళి ఆ మ్యూజియంలో ఏ ఎగ్జిబిట్స్ ఉన్నాయని మీకు చూపిస్తాను. సో ఐ థింక్ ఫోటోగ్రఫీ ఈజ్ అలౌడ్. సో ఎండ పడుతుంది కానీ సింప్లీ ఇన్క్రెడిబుల్ ప్యాలెస్ అండి. సో ప్యాలెస్ కమ్ మ్యూజియం. సో బీచెస్ ఆర్ అలౌడ్ ఓన్లీ ఫర్ ద మ్యూజియం పార్ట్. సో సుమారు మనకి 347 రూమ్లు పైగా ఉన్నాయండి ఇక్కడ. సో మనకి 1998లో స్టార్ట్ చేసి 1943లో పూర్తి చేయడమే జరిగింది. సో ఉమేద్ సింగ్, మనం అక్కడ జశ్వంత్ తాడా దగ్గర చూసాం కదా, అతను చక్కగా ఈ అద్భుతమైన నిర్మాణం అనేది. సో చాలా బ్యూటిఫుల్. ఇదంతా మనకి ప్యాలెస్ అవుట్లుక్. సో అందులో తీయలేకపోయినా కానీ అందులో తీసుకోవచ్చు. సో మనకు లోపల అయితే ఫోటోగ్రఫీ అలౌడ్ కాదండి. నేను మామూలుగా కొంత భాగమే మీకు చూపిద్దామని చెప్పేసి ఉద్దేశంతో తీశాను అంతే. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది. డిజైన్ అంతా కూడా అద్భుతం. బ్యూటిఫుల్. సో మళ్ళీ రీవిజిట్ చేసి అడిగితే ఫోటోగ్రఫీ తీసుకుంటానంటే, సరే మరి ఏడద్దు ఏదో చెయ్యని చెప్తే మళ్ళీ వీడియో అనేది తీసుకుంటున్నాను. సో లోపల ఉన్నది మనకి ఎలా చేయాలి, ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ బ్యూటిఫుల్. సో డిజైన్ అండ్ ఇంటీరియర్స్. సో వాళ్ళు మనం పట్టించుకునే అవసరం, మన పని మనం చేసుకుని వెళ్ళిపోదు. సో ద లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ మహారాజా ఉమేద్ సింగ్. సో ఉమేద్ సింగ్ ఉన్నారు కదా, ఆ ఉమేద్ సింగ్ జ్ఞాపకార్థంగా మనకి గాజ్ సింగ్ ద గ్రేట్ 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 గ్రాండ్ సన్ కట్టించడం అనేది జరిగింది. చాలా అద్భుతమైన ప్యాలెస్ అండి. ఇదిగోండి, మరి ఇందులో ఉండాలంటే 84,000 లక్ష రూపాయలు అంటున్నారు. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రైవేట్ రెసిడెన్సీస్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీస్. సో రాజ్పుత్ రూలర్స్ నివాసం ఇది. సో సామాన్లు మనలాంటి వాళ్ళ మీద కష్టమేనే, అంటే నాలాంటి వాడికి కష్టం, మీకు కాదు. సో ఇదిగోండి, ఇక్కడ నీట్గా మనకి ఉమేద్ ప్యాలెస్ అవుట్లుక్ ఇది.
సో ఇదంతా కూడా మనకి ప్యాలెస్ ఆఫ్ జోధ్పూర్ లేఅవుట్ అంతా ఇచ్చారు. ద మేకింగ్ ఆఫ్ ఉమేద్ భవన్ ప్యాలెస్. సో హిందీలో ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మనకి హిందీ అయితే మనకు అర్థం కాదు కాబట్టి అది ఇగ్నోర్. సో మొదట అనేది నాకు లోపలికి వచ్చిన వెంటనే నా మొహం చూసేమో మరి నువ్వు ఫోటోలు తీయడానికి ఒప్పుకోనా అన్నాడు. తర్వాత నేను ఫోటో కాదు వీడియో తీసుకుంటానని చెప్పాను. సో దాని తర్వాత లోపల అందరూ తీసుకోవడం వల్ల మనకు కూడా తీసుకునే అదృష్టం వచ్చింది. మొత్తం అంతా మేవార్ రాజ్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు మహారాజా ఉమేద్ సింగ్. సో ఉమేద్ సింగ్ అనేది మనకి జశ్వంత్ తాడ దగ్గర కూడా మనకు అద్భుతంగా ఆ రాజు అనేది అక్కడ ఉండడం అనేది జరిగింది. రావచ్చు వల్ల షాడోలో అయితే బాగా వస్తుంది. సో ఈ పార్ట్ అయితే అయ్యింది. బా జనం లేకపోతే చక్కగా నడిచి వెళ్ళడానికి బాగుంటుంది. సో నేను ఫోటోగ్రఫీ స్టార్టింగ్ అలౌ చేయలేదంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి. ఎందుకంటే ఏంటి ఈ ప్యాలెస్కి వచ్చాను మ్యూజియం కూడా అలౌ చేయట్లేదు ఏంటంటే, తర్వాత నా సర్లే చక్కగా తీసుకొని చెప్తే ఇదంతా మనకి ప్యాలెస్. సో 347 రూమ్లు ఉన్నాయి. అద్భుతమైన నిర్మాణం అండి. ఆ టీషర్ట్స్ అని మొన్న కూడా ఇందాక మెహరాన్గా ఫోర్ట్ కూడా వెళ్ళాను. 1200 2000 ఉన్నాయి టీషర్ట్లు. మరి నేను తీసుకోలేదు. బయట 500 200 300 ఇచ్చి తీసుకోవడం బెస్ట్. ఇక్కడైతే మనకి లివింగ్ రిపోర్ట్స్ క్రొకడైల్స్. నాకు తెలిసి మెవార్ ప్రిన్సెస్ చూడండి ఎలా ఆడుకుంటున్నారు సరదాగా. బా అద్భుతం. సో వాళ్ళ కుటుంబం మొత్తం వివరాలు ఇవన్నీ కూడా మహారాజా గజ్ సింగ్ యాక్టిస్. ఇది కూడా మనకి అతనే మనకి అద్భుతమైన నిర్మాణం అయితే కట్టించడం అయితే అయ్యింది. 1928 నుండి 1943కి ఇది మొత్తం అంతా కంప్లీట్ చేశారు. బా వాళ్ళ తాతయ్యకి ప్రతిరూపంగా కట్టించిన అద్భుతమైన కట్టడి. సో ఆ జోధ్పూర్ టీషర్ట్స్ అయితే మనకి అన్ని దగ్గర దొరుకుతున్నాయి, కానీ దే ఆర్ ఛార్జింగ్ ఏ లిటిల్ బిట్ మోర్. అంత గ్లాసులు గ్లాస్ వేరు. సుప్యంగాని పాత్రలు, వాడే గ్లాసులు, కప్పులు. వీళ్ళు ఏంటో నాకు అర్థం కాదు, కావాలని కెమెరా ముందు కావాలని వస్తాను రీరిటేట్ చేయడానికి. బాగుంది, బ్యూటిఫుల్. ఇదంతా మనకి పింగాణి కనిపిస్తుంది, కానీ అంత పింగాణి మెటీరియల్. ఇది కూడా అద్భుతంగా ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ కత్తులు, కటారాలు, ఇంకా అప్పట్లో రాజ్యానికి సంబంధించిన గ్లాసులు. మనకి ఇదైతే మా ఇంట్లో కూడా అవుతుంది, ఇతర సామాన్లు. మనం అప్పట్లో పూజ సామాన్లు కానీ ఏ ఇంపార్టెంట్ వస్తువులు పెట్టుకోవడానికి అయితే వాడేవారు. మనకి సిల్వర్ స్క్రిప్టింగ్స్, మ్యాన్ స్క్రిప్ట్స్ రాయడానికి. ఇదంతా కూడా మేకప్, రాజు గారి మేకప్ రూము, యువరాణి గారి మేకప్ రూమ్ లాగా ఉంది. యువరాణి గారి మేకప్ రూము బాగుంది, డిగ్నిఫైడ్గా, నీట్గా, అద్భుతంగా, చాలా విశాలంగా అయితే ఉంది. బ్యూటిఫుల్.
గత్ సింగ్, రాజా గత్ సింగ్, మహారాజా గత్ సింగ్ చిన్నప్పుడు ఫోటోలు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్యాలెస్లో. బాగుందండి. ఇదంతా కూడా మనకి శాండ్ స్టోన్తో తయారైంది ఏంటో కానీ చాలా నీట్గా కనిపిస్తుంది. రాయల్ డ్రింకింగ్ తెగేలా లాగా ఉన్నాయి. బా, ఇదంతా వైన్ లిస్ట్. ఇదంతా కప్పులు, కటార్లు, గాల్ఫ్ ప్లేయర్స్. జోధ్పూర్ మొత్తం గాల్ఫ్ ప్లేయర్స్లో ఉన్నారు. చాలా కప్పులు గెలిచారండి జోధ్పూర్ టీము. జోధ్పూర్ పోలో. సో ఇక్కడ మెనూ కూడా ఉంది. ఆ మెనూ కూడా మీకు చూపిస్తాను. మెనూ 1936. సో అంతేనే మరి. మిగతా ప్రాంతం అంతా అంటే మీకు ఆల్రెడీ ఈ భాగం అంతా చూపించాను. బా, చాలా అద్భుతంగా ఉన్నాయి పెయింటింగ్స్. బా, ఎక్స్ట్రా ఆర్డినరీ. సో ఇవన్నీ కూడా మనకి ఇదంతా కూడా మనకి గ్లాస్వేర్తో తయారైంది. మనకి అది అలా దగ్గర నుంచి చూస్తుంటే అది వేరే మిలిటరీ సింబల్. సో అప్పుడు తాళం కప్పులు కూడా చూడండి, చాలా పెద్దది. ఇక్కడ నేను చూసింది మెహర్గఢ్ ఫోర్ట్ దగ్గర చూసిన తాళం కప్పు అయితే అది నాకు తెలిసి పెద్ద ప్యాలెస్ ఓపెన్ చేయడానికి అనుకుంటున్నాను. చాలా పెద్దగా ఉన్నాయి అవి. బా, సో ఇట్స్ డెఫినెట్లీ వర్త్ అనే చెప్తాను. ఎందుకంటే మనకి లాట్ ఆఫ్ ఎగ్జిబిట్స్ ఇక్కడ ఉన్నట్టే ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పెయింటింగ్స్. ఇవంతా కూడా మనకి మార్బుల్తో తయారయ్యింది. ఓరియంటల్ రూమ్ కన్వర్జేషన్ ఆఫ్ రామాయణ మొరల్స్. బా, బ్యూటిఫుల్ గోల్డ్ పెయింటింగ్స్. బా, చూసారా ఉమ్మద్ ప్యాలెస్ చాలా కనిపిస్తుంది. రాజాది రాజా బ్యూటిఫుల్ అండి. చాలా చక్కని గోల్డ్ కోటెడ్ పెయింటింగ్స్. బా, ఇదంతా నెమలు కూడా చూసారా, చాలా అద్భుతంగా ఉంది. అంతా కూడా మార్బుల్తో తయారైంది నెమలి. ఛార్జింగ్ అయిపోయేటట్టుంది ఇక్కడే. డెఫినెట్లీ 100% మస్ట్ విజిట్ జోధ్పూర్లో. యూ కెన్ యాడ్ దిస్ టు యువర్ రిటర్న్ వెన్ యూఆర్ కమింగ్ టు జోధ్పూర్. మేక్ ష్యూర్ యూఆర్ విజిటింగ్ దిస్ ప్లేస్ యాజ్ వెల్. సో ఎగ్జిబిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ కూడా. But let me see if I can see any rare exhibit which I haven't seen anywhere అంటే దిస్ ఈస్ ఇంక్రెడిబుల్ అండి. అదే మార్బుల్తో ఉందానికి మనం కోటింగ్ వేసి చక్కగా నెమలి ఎలా ఉంటుందో అలాగే రియాలిటీ చూపించుంటే అది ఇంకా అద్భుతంగా ఉండేది. సో మరి ఇది ఏ గ్యాలరీ? క్లాక్ గ్యాలరీ ఇది. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్లాక్స్ ఇన్ దోస్ సెంచరీస్. సో డిఫరెంట్ క్లాక్స్ ఇవన్నీ బాగున్నాయి. అది టెంపరేచర్ కూడా చూపిస్తుంది చూడండి. టెంపరేచర్ మనకి మన బాడీ టెంపరేచర్ని చూపిస్తుంది. బా, యువరాణి గారు, బా, బ్యూటిఫుల్.
పర్వాలేదు డిఫరెంట్ ఎగ్జిబిట్స్ లైక్ ఐ హ్యావెంట్ సీన్ ఎనీ వాల్ క్లాక్స్ అండ్ ఎనీ మోడల్స్ అనేవి కూడా మళ్ళీ నేను ఎక్కడ చూడలేదు. దిస్ ఇస్ సంథింగ్ యూనిక్. చూడండి టాయ్ ట్రైన్లో ఉంది. టాయ్ ట్రైన్ కూడా మనకి అది క్లాక్ కారు బీస్ట్ పవర్ఫుల్ బీస్ట్ అది కూడా క్లాకేనే. ఆ పక్కన ఉంది క్లాక్. So, Royal Astrologer presents combined study of horoscope and palms. ఈ భాగం వరకు అయితే అయింది చక్కగా బాగుంది. ఇదంతా ద వే దే హ్యావ్ బిల్డ్ దిస్ ప్యాలెస్ అనేది ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. సో అట్లీస్ట్ కామన్ మ్యాన్కి వచ్చి వీక్షించుకున్నందుకు అట్లీస్ట్ మ్యూజియాన్ని రూపంలో అయినా మనం ఇలాంటి ప్యాలెస్ రాగలుస్తున్నాం. రాయల్ ఆస్ట్రాలజర్ ప్రెజెంట్స్ ద కంబైన్డ్ స్టడీ ఆఫ్ హారోస్కోప్ అండ్ పామ్స్, మేజర్ టర్నింగ్ పాయింట్స్ ఇన్ ద పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్. ఇదిగోండి ఆస్ట్రాలజీ. డాక్టర్ సంజయ్ శర్మ, ద మినిస్టర్ ఆఫ్ రిలీజియన్ ఇంగ్లాండ్. చూడండి అక్కడ మనకి ఒక గరుడ పవర్ఫుల్ గాడ్జిలా గుర్రమా ఏంటది ఏం అర్థం కావట్లేదు. దానిపైన మనకి పక్షి అనేది ఉంది, చాలా బ్యూటిఫుల్. అక్కడే మన కర్టెన్ లేస్తారు. దట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ ఏరియా. బా వీకెండ్ రోజుకి 84,000 లక్ష రూపాయలు అంటే కష్టం. ఉన్నాయి మరి. ఇప్పుడు మనకి సిటీ ప్యాలెస్కి వెళ్ళాను కదా జైపూర్, అది అడిగితే 5 లక్షలు అన్నారు ఏకంగా. ఇవి జస్ట్ ఏంటంటే మనలాంటి వాళ్ళని చూసి అట్లీస్ట్ కొంత భాగం వరకైనా కవర్ అవుతాయి. మనకి అక్కడ ఉంది, అదే నాకు అర్థం కాబట్టి. అది గుర్రం రూపంలో ఉంది, దానికి రెక్కలు ఉన్నాయి. బయట అయితే ఈగిల్ అనేది ఉంది. బ్యూటిఫుల్. చాలా చాలా బాగుందండి. ఇంతే అనుకుంటాను మన మ్యూజియం విశేషాలు. ఇక్కడ నుండి బయట ఏమైనా మనకి ఇంకేమైనా ఎగ్జిబిట్స్ ఉన్నాయా లేకపోతే ఇక్కడ నుండి వెళ్ళిపోవడమా అనేది ఒకసారి అడిగి అది కీప్ పోస్ట్ అండ్ అదర్ అప్డేట్. సో ఇది మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అది మ్యూజియంకి ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ ఏరోప్లేన్స్ అన్నీ ఉన్నాయి. లైన్గా ఒక్కటే చూపిస్తాను మీకు. సో ఇవన్నీ మనకి జోధ్పూర్ ఫ్లయింగ్ క్లబ్స్. సో ఇది మనకు డిఫరెంట్ ప్లేన్స్ అనేవి ఉన్నాయి. వీటి సో వాళ్ళని డిస్టర్బ్ చేయను, తొందరగా ఈ భాగాల నుండి అయితే వెళ్ళిపోవాలి. జోధ్పూర్ ఎయిర్ ఫోర్స్. And he was given the honorary rank as Lieutenant General Air Vice Marshal. And this is all about the aviation. సో మళ్ళీ ఈ సందులోకి వచ్చాను. మనకి ఇక్కడ రాజ్పుత్ రాజుల గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇచ్చారు. లైన్గా చూసి గాజ్ సింగ్, ఉమేద్ సింగ్ ఎక్కువగా సింగులే కనిపిస్తున్నారు. అది ఒక అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలి. చక్కగా రిలాక్స్ అయినట్టున్నారు కుర్రాలు. సో చక్కగా లోపలికైతే వెళ్ళి మొత్తం ఎగ్జిబిట్స్ అన్నీ చూసుకొని బయటకు వచ్చాను. చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే లోపల ఉందండి. చాలా ఎగ్జిబిట్స్ అనేవి, యూనిక్ ఎగ్జిబిట్స్ కూడా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ గార్డెన్, ప్రశాంతమైన వాతావరణం. సాయంత్రం వేళలో వస్తే హాయ్ అంటే. సో సాయంత్రం వేళలో వస్తే చక్కగా టైం అయితే స్పెండ్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్. సో ఇక్కడ నుండి ఇంకొక గార్డెన్ ఉందండి, మండోర్ గార్డెన్. ఆ గార్డెన్కి వెళ్ళిపోతే మొత్తం సోఫార్ ఐ హ్యావ్ కాబట్టి ఎవ్రీథింగ్ అన్నట్టు అనుకోవచ్చు. ఎందుకంటే మేజర్ విషయాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. కైండ్లీ డు నాట్
గో బియాండ్ దిస్ పాయింట్. సో నాకు తెలిసి ఎవరైతే బుక్ అయితే చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే అక్కడ అలౌడ్, లేకపోతే రాజుగారి ఫ్యామిలీ వాళ్ళ సభ్యులు మాత్రమే అది అలౌడ్ అండి. సో ద రాయల్ రెసిడెన్స్ ఆఫ్ ది రాజాస్, లేకపోతే బుక్ చేసుకున్న వాళ్ళకి. బ్యూటిఫుల్, చూడండి, ఇంక్రెడిబుల్గా ఉంది, అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. సో చాలా అద్భుతంగా ఉంది, చక్కగా అందరూ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వచ్చి చక్కగా అందరూ వీక్షించాల్సిన మ్యూజియం అండి. చాలా రేర్ ఎగ్జిబిట్స్ అనేవి ఉన్నాయి. నేనైతే నాకు బాగా నచ్చింది ఏంటంటే నెమలాకారంలో పాలరాత తయారైన ఎగ్జిబిట్ అనేది నాకు బ్యూటిఫుల్. ఇట్స్ టోల్ మై హార్ట్ సిన్స్ ఇట్స్ అవర్ నేషనల్ బోర్డ్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ బ్యూటిఫుల్. మనం స్టే అనేది అంటే మనకి ల్యాక్స్లో ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ ఐ కెన్ స్టే హియర్. సో బట్ అట్లీస్ట్ ఐ కెన్ షో యూ ద ఎగ్జిబిట్స్ అండ్ ఆల్. ఇట్ వాజ్ రియల్లీ బ్యూటిఫుల్. సో ఇక్కడ నుండి నేను మండోర్ వెళ్తున్నాను. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ దోస్ అప్డేట్స్. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఉమైద్ ప్యాలెస్ మ్యూజియం అండి. బై, టేక్ కేర్. సో బయటికి అయితే వచ్చానండి, చాలా అద్భుతంగా అనిపించింది, బ్యూటిఫుల్. సో వ్యూ అనేది చూపిస్తాను పైన ఉండే. చక్కగా జోధ్పూర్ అన్నీ కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. అంతా నాకు తెలిసి మిలిటరీ క్వార్టర్స్ ఏంటో కానీ మొత్తం జోధ్పూర్ మిలిటరీ అకాడమీ సమీపంలో ఈ అద్భుతమైన మ్యూజియం అయితే ఎస్టాబ్లిష్ చేశారు. స్టే ట్యూన్డ్ అండి.